వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఏపీ జియోగ్రఫీ సంబంధించి టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతలను ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, వాణిజ్యపరంగా అనార్థ ఆకురాల్చు అరణ్యాలు లాభదాయకమైనవి. ఆప్షన్ బి, ఇవి ఆంధ్రప్రదేశ్లో కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల మరియు చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ సి, ఎర్రచందనము, శ్రీగంధము, టేకు, వెదురు, మోదుగా వంటి ఈ అరణ్యాల్లో గల ముఖ్య వృక్షజాతులు. ఆప్షన్ డి, ఎర్రచందనము ఏపీలోని నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య వంటి జిల్లాలోని అరణ్యాలలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ వివరణ చూడండి. వాణిజ్యపరంగా అనార్థ ఆకురాల్చలు అనేవి లాభదాయకమైనవి. ఆప్షన్ ఏ సరైన అంశమే అండి. ఆప్షన్ బి చూడండి, ఇవి ఆంధ్రప్రదేశ్లో కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, తిరుపతి జిల్లాలో ఈ అనార్థ ఆకురాల్చు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ బి సరైన అంశమండి. ఆప్షన్ సి చూడండి, ఎర్రచందనము, శ్రీగంధము, టేకు, వెదురు, మోదుగు వంటి ఈ వృక్షజాతులు ఈ అరణ్యాల్లో ముఖ్యమైనవి. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, ఎర్రచందనము ఏపీలోని నెల్లూరు, తిరుపతి, కడప మరియు అన్నమయ్య వంటి జిల్లాలోని అరణ్యాల్లో మాత్రమే లభిస్తుంది. ఆప్షన్ డి కూడా కరెక్ట్ అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూపరివేష్టిత జిల్లా కానిది ఏది? ఇక్కడ భూపరివేష్టిత జిల్లా కానిది లేదా ల్యాండ్ లాక్డ్ కానివటువంటి డిస్టిక్ పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. భూపరివేష్టిత జిల్లా అనగా అర్థము, ఈ జిల్లా ఒక జిల్లా అనేది ఇతర రాష్ట్రాల యొక్క జిల్లాతో కానీ లేదా సముద్ర తీర ప్రాంతంతో సరిహద్దుగా లేని వాటిని భూపరివేష్టిత జిల్లా లేదా ల్యాండ్ లాక్ డిస్టిక్ అంటారు. ఇక్కడ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్లో 3 ల్యాండ్ లాక్లు అంటే భూపరివేష్టిత జిల్లాలు కలవు ప్రస్తుతం. వాటిలో 1 తూర్పుగోదావరి, 2 వైఎస్ఆర్ కడప, 3 గుంటూరు. కానీ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంతో సరిహద్దుగా ఉంది. కాబట్టి భూపరివేష్టిత జిల్లా అనేది పశ్చిమ గోదావరి జిల్లా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇంకా మీకు అర్థవంతం కోసం చూడండి, ఇక్కడ మ్యాప్లో చూద్దాం. తూర్పుగోదావరి చూడండి, తూర్పుగోదావరి కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలతో సరిహద్దుగా ఉంది. కానీ వీటికి సముద్రరేఖ ప్రాంతం లేదు. అలానే ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర రాష్ట్ర జిల్లాలతో కానీ సరిహద్దుగా లేదు. ఇక్కడ పశ్చిమ గోదావరి చూడండి, ఇక్కడ తీరరేఖా ప్రాంతంతో సరిహద్దుగా ఉంది. అలానే కడప జిల్లా చూడండి, నెల్లూరు జిల్లాతో, ప్రకాశం జిల్లాతో, నంద్యాల జిల్లాతో, అలానే అనంతపూర్తో, శ్రీ సత్యసాయితో మరియు అన్నమయ్య జిల్లాతో చుట్టూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉంది. సముద్ర ప్రాంతంతో కానీ ఇతర రాష్ట్రాల జిల్లాలతో కానీ లేదుగా, సరిహద్దుగా లేదు. అలానే గుంటూరు జిల్లా చూడండి, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా మరియు పల్నాడు జిల్లాలో సమూహంగా ఉంది. కానీ దీనికి ఇతర రాష్ట్రాలతో కానీ జిల్లాతో సరిహద్దుగా లేదు మరియు సముద్ర ప్రాంతం కూడా కలగలేదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. జిల్లాలు. ఆప్షన్ ఏ ప్రకాశం, ఆప్షన్ బి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఆప్షన్ సి వైఎస్ఆర్ కడప, ఆప్షన్ డి పశ్చిమ గోదావరి. అత్యధికం లేదా పెద్దవి లేదా ఎక్కువ. ఆప్షన్ 1 జనాభా రీత్యా, ఆప్షన్ 2 జిల్లాలతో సరిహద్దు, ఆప్షన్ 3 విస్తీర్ణపరంగా. చూడండి, ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏమి ఇచ్చారు? ప్రకాశం జిల్లా ఇచ్చారండి. ప్రకాశం జిల్లా అంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలో విస్తీర్ణపరంగా పెద్ద జిల్లా. కాబట్టి ఆప్షన్ ఏకి 3 సరైన ఆన్సర్. ఆప్షన్ బి చూడండి, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంది జనాభా రీత్యా పెద్ద జిల్లా కాబట్టి ఆప్షన్ బికి 1 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లా అంది అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లా. కడప జిల్లా 6 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద పేర్కొన్న మృత్తిక రకాలలో లేదా నేలల రకాలలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్నవి ఏవి? క్రింద పేర్కొన్న మృత్తిక రకాలలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న రకాలు ఎర్రరేగడి నేలలండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ ఎర్రరేగడి నేలలు రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ ఎర్రరేగడి నేలలో అత్యధికంగా పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండుతాయి. ఈ ఎర్రరేగడి నేలలు నీటి నిల్వను తక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కారణం వీటిలో బంకమన్ను తక్కువగా ఉండటచే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ఖనిజాలు. ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. ఆప్షన్ ఏ అగ్నిగుండాల, ఆప్షన్ బి గరివిడి, ఆప్షన్ సి ధూమకొండలు, ఆప్షన్ డి ఓబులాపురం. ఖనిజాలు. ఆప్షన్ 1 మాంగనీస్, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 సీసం, ఆప్షన్ 4 బాక్సైట్, ఆప్షన్ 5 రాగి.
ఇక్కడ వివరణ చూడండి. అగ్నిగుండాల పల్నాడు జిల్లా అగ్నిగుండాల అనే ప్రాంతం రాగికి ప్రసిద్ధి అండి. ఆప్షన్ ఏకి 5 కరెక్టు. ఆప్షన్ బి చూడండి, విజయనగరం జిల్లాలోని గరివిడి అనేది మనకు మాంగనీస్కు ప్రసిద్ధి అండి. ఆప్షన్ బికి 1 కరెక్టు. ఆప్షన్ సి చూడండి, తూర్పుగోదావరి జిల్లాలోని ధూమకొండలు అనేవి బాక్సైట్కి ప్రసిద్ధి అండి. ఆప్షన్ సికి 4 కరెక్టు. ఆప్షన్ డి చూడండి, అనంతపురం జిల్లాలోని ఓపులాపురం ఉంది ఇనుముకు ప్రసిద్ధి అండి. ఆప్షన్ డికి ఆప్షన్ 2 కరెక్ట్. ఇక్కడ చూడండి, అగ్నిగుండాలు అనేది రాగికి ప్రసిద్ధి, అలానే గరివిడి అనేది మాంగనీస్కు ప్రసిద్ధి, ధూమకొండలు అనేవి బాక్సైట్కి ప్రసిద్ధి, ఓబులాపురం అనేది ఇనుముకు ప్రసిద్ధి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలింపుము. ప్రతిపాదన ఏ. ఆంధ్రప్రదేశ్లో నదులు పడమర దిక్కు నుండి తూర్పు వైపు ప్రవహిస్తాయి. కారణం ఆర్. ఈ రాష్ట్రం వాయువ్యం నుండి ఆగ్నేయ వైపుకు వాలి ఉంది. ఇక్కడ వివరణ చూడండి. ప్రతిపాదన ఏ. ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ పడమర దిక్కుల నుండి తూర్పుపై ప్రవహిస్తాయి. ప్రతిపాదన ఏ సరైనదండి. కారణం ఆరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాయువ్య దిశ నుండి ఆగ్నేయం వైపుకు వాలి ఉంది. కారణం 6 కూడా సరైనదే. కాబట్టి కావున ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. ప్రతిపాదన ఏ మరియు కారణం ఆర్ రెండూ నిజము, మరియు కారణం ఆర్ అనేది ప్రతిపాదన ఏకి సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. బీచ్లు, వాటి గల ప్రాంతాలు. బీచ్లు ఆప్షన్ ఏ మైపాడు బీచ్, ఆప్షన్ బి సూర్యలంక బీచ్, ఆప్షన్ సి అప్పికొండ బీచ్, ఆప్షన్ డి పేరుపాలెం బీచ్. వాటి గల ప్రాంతాలు. ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఆప్షన్ 2 బాపట్ల జిల్లా, ఆప్షన్ 3 విశాఖపట్నం జిల్లా, ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి జిల్లా, ఆప్షన్ 5 తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ వివరణ చూడండి. బీచ్లు చూడండి. ఆప్షన్ ఏ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో కలదండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఆప్షన్ ఏకి 1 కరెక్ట్. ఆప్షన్ బి చూడండి, సూర్యలంక బీచ్ బాపట్లలో కలదండి. ఆప్షన్ బికి 2 కరెక్ట్. అలానే సి చూడండి, ఆప్షన్ సి అప్పికొండ బీచ్ విశాఖపట్నంలో కలదు. ఆప్షన్ సికి 3 కరెక్ట్. అలానే ఆప్షన్ డి చూడండి, పేరుపాలెం బీచ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. ఆప్షన్ డికి 4 కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన అంశాలను తెలపండి. ఆప్షన్ ఏ గుంటూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలు సముద్ర తీరరేఖ ప్రాంతం లేనివి. ఆప్షన్ బి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర మైదానం గల జిల్లాలు 12 కలవు. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ తీర మైదాన్ని సర్కారు తీరం అని అంటారు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరణ చూడండి. ఆప్షన్ ఏ చూడండి, గుంటూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలోనివి సముద్ర తీరరేఖ ప్రాంతం లేనివి. ఆప్షన్ ఏ సరైన అంశం అండి. ఆప్షన్ బి చూడండి, ఏపీ రాష్ట్రంలో తీర మైదానం గల జిల్లాలు 12 కలవు. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, ఏపీ తీర మైదాన్ని సర్కారు తీరం అంటారు. ఆప్షన్ డి కూడా కరెక్ట్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కోనసీమ అనగా. ఇక్కడ కోనసీమ అనగా గౌతమి మరియు వశిష్ఠా నదుల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ వివరణ చూడండి. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ముందు 7 పాయలుగా చీలిపోతుంది లేదా విడిపోతుంది. ఆ 7 పాయలే గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక మరియు ఆత్రేయగా 7 పాయలుగా చీలిపోతుంది. వీటిలో గౌతమి మరియు వశిష్ఠ నదుల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సున్నపు రాయి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలవు. సహజ సున్నపు రాయి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందినటువంటి బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలవండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇవి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలోని అనంతగిరి కొండలలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రధాన నగరానికి సమీపంలో ఉంది. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉందండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని మెట్రో రైలు ప్రాజెక్టు ఏ నగరానికి ఉద్దేశించిన ప్రధాన పట్టణ రవాణా కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లోని మెట్రో రైలు ప్రాజెక్టు అనేది విశాఖపట్నం నగరానికి ఉద్దేశించిన ప్రధాన పట్టణ రవాణా కార్యక్రమం అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1862లో ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గం ఏ ఏ ప్రాంతాల మధ్య వేయబడింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గాన్ని 1862లో పుత్తూరు టు రేణిగుంట మధ్య వేయబడిందండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక అర్బన్ జిల్లా లేదా గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక అర్బన్ జిల్లా లేదా గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా విశాఖపట్నం అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న భారతీయ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న భారతీయ రాష్ట్రం తెలంగాణ అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలతో తెలంగాణ సరిహద్దును పంచుకుంటుంది. అవి 1 అల్లూరి సీతారామరాజు జిల్లా, 2 ఏలూరు జిల్లా, 3 ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, 4 పల్నాడు జిల్లా, 5 ప్రకాశం జిల్లా, 6 నంద్యాల జిల్లా, 7 కర్నూలు జిల్లా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్తగా తీరరేఖను పొందిన ఏకైక రాయలసీమ జిల్లా ఇది? ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్తగా తీరరేఖను పొందిన ఏకైక రాయలసీమ జిల్లా తిరుపతి అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మరియు ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లా పునర్వ్యవస్థీకరణతో గుంటూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలు తీరరేఖా ప్రాంతాన్ని కోల్పోయాయి. అనగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్తగా తీరరేఖ ప్రాంతాన్ని పొందిన జిల్లా తిరుపతి కాగా, మరి కోల్పోయిన జిల్లా తీరరేఖని గుంటూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ దేశ జనాభా మరియు విస్తీర్ణం పరంగా వరుసగా స్థానాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్ దేశ జనాభా మరియు విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ దేశ జనాభాలో 10వ స్థానం, మరి విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో కలదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం హగరీ లోయ అండి, అనంతపూర్ జిల్లాలోని. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు? తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు చంపా నదిపై కలదండి, విజయనగరం జిల్లాలో. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ పాపాగ్ని ఏ నది యొక్క ఉపనది? పాపాగ్ని నది పెన్నా నది యొక్క ఉపనది అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడ కలవు? ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నంలో కలవండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ ఊటీ లేదా ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఇది? క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం లంబసింగి అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లంబసింగి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82° తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం గుండా వెళ్తుంది? భారత ప్రామాణిక రేఖాంశం 82° తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రాంతం గుండా వెళ్తుందండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ తడా జలపాతం లేదా ఉబ్బలమడుగు జలపాతం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? తడా లేదా ఉబ్బలమడుగు జలపాతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కలదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహకారంతో స్థాపించబడింది? ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ రష్యా దేశ సహకారం స్థాపించబడిందండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరం గుండా వెళ్తున్న జాతీయ రహదారి ఏది? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరం గుండా వెళ్తున్న జాతీయ రహదారి NH-40 అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం అనే ప్రాంతం ఏ పంట సాగుకు ప్రసిద్ధి? ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం అనే ప్రాంతం జీడి పంట సాగు ప్రసిద్ధి అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద అడవులు ఏవి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద అడవులు నల్లమల్ల అడవులు అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మిరప పరిశోధన కేంద్రమైనటువంటి లామ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? మిరప పరిశోధన కేంద్రమైన లామ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కలదండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ విశాఖపట్నం ఓడరేవును అలల తాకి నుంచి కాపాడే పర్వతం ఇది? విశాఖపట్నం ఓడరేవును అలల తాకి నుంచి కాపాడే పర్వతం డాల్ఫిన్ నోస్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.